హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పేది 5 రకాల పప్పులతోటి దోశ అండి. పెసరు, కందులు, మినుములు, శనగలు, అలసందలండి. ఇది వీటికి కావాల్సిన కొద్దిగా ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు ఇదేనండి కావాల్సినవి. ముందుగా 5-6 గంటల ముందు నానబెట్టి వాటిని నానిన తర్వాత కాస్త బియ్యం కూడా వేయండి. ఒక చారడు బియ్యం వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టి దోశపిండిలాగా పట్టుకోవాలండి. పట్టుకొని మీరు రెడీ చేసుకుని ఆ దోశపిండిని కొద్దిగా ఉప్పు అంటే టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకోండి. కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. నేను అల్లం వేయలేదండి. అది పెనం కాలేసి దోశపిండి దోశలాగా పలుచగా దోశ వేసుకోవాలండి. వేసుకుని దాని మీద మనకి టేస్ట్ని బట్టి ఉల్లిపాయ వేసుకోవచ్చు. కాబట్టి పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. నేనేం వాడలేదు, అంటే చిన్నపిల్లలు తినలేరని. మీరు కావాలంటే వాడుకోవచ్చండి. ఉల్లిపాయ అది వేసిన తర్వాత కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి కొద్దిగా నూనె కూడా ఎక్కువ పట్టదండి దీనికి, కొద్దిగా వేస్తే చాలు. నేను ఇది కాలిన తర్వాత వెనక్కి తిప్పి ఇంకొకసారి కాలనిస్తే టేస్టీగా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. దీనికి కావాల్సింది టమాటా పచ్చడి కూడా చేశాను, అది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి.